ఇంకొకటి మీరు చాలా వరకు మొన్నటి వరకు మాట్లాడిన మాటలు రాజీవ్ గాంధీ విగ్రహం గురించి సెక్రటరియట్ ముందు అది తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేటాయించిన భూమి ప్లేసు ఎందుకు డిలే చేసారు మరి ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుంటే ఈ రోజు అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం వచ్చి ఉండేది కదా ఎందుకు డిలే చేశారు అఫీషియల్ గా ఆ రోజే కనీసం ఒక జీవో ఇచ్చున్నా కూడా ఇవాళ మార్చకపోతుండే వాళ్ళు అదే మాట్లాడుతారు కదా మీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు పెట్టలేదనే మాట మాట్లాడుతారు కదా ఎందుకు దాన్ని అంటే ప్రయారిటీ వైజ్ చూసినప్పుడు ఏంటంటే ప్రతి రోజు ఏదో ఒక సమస్య తరుముతూ ఉంటుంది ఎలక్షన్ దగ్గరికి వచ్చిన టైంలోనే సెక్రటరియట్ కంప్లీట్ అయింది పట్టుకొని 10 సార్లు కూడా కూర్చోలేదు కేసీఆర్ గారు అందులో ఆ టైంలో ఒక దశాబ్దోత్సవాలు ఇవి అవి అన్నీ ఒక్కసారి ముందు ప్లాన్ చేసుకోలేదు ముందు అమరవీరులది స్మారక చిహ్నం కావాలి అని చెప్పి అనుకున్నారు ఆ టైంలో డిసిషన్ తీసుకున్నారు వెంటనే చేయించాలంటే ఆ విగ్రహం కోసం కొంత సమయం పడుతుంది జీవో ఇచ్చున్నా కూడా అది జీవో ఇచ్చుంటే కొంతవరకు బైండ్ ఓవర్ అయ్యేవాడు అది సరే లోపల పెట్టుకున్నాడు బయట పెట్టే బదులు లోపల పెట్టారు రాజీవ్ గాంధీ అంటే ఎవరు వ్యతిరేకం ఉండాల్సిన అవసరం లేదు ఆయన ప్రధానమంత్రిగా పనిచేసిండు ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లనే ఆయన బలైపోయాడు కాబట్టి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు కానీ ఆ స్థలము తెలంగాణ తల్లి కోసం పెట్టిన స్థలంలో పెట్టడం అనేది అదొకటే ఆబ్జెక్షన్ లోపల పెట్టుకుని ఉంటే ఇబ్బంది లేకపో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఈరోజు కొన్ని మీకు ఇబ్బందికరమైన ప్రశ్నలు ఇంకోటి కూడా అడుగుతాను జర్నలిస్టుల విషయంకి వచ్చేసరికి వాళ్ళకు ఎప్పుడు దాదాపు 18 సంవత్సరాల పోరాటం ఈరోజు జర్నలిస్టులు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు 6 ఈరోజు హీరోలు అయ్యింది అనేసి బాగా వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటున్నారు స్థలము తక్కువ ధర కేటాయించింది వైఎస్ఆర్ గారు దాని తర్వాత ఒక పెట్బాషీర్ బాగ్ 32 ఎకరాల భూమి ఇష్యూ ఉంటే సుప్రీంకోర్టులోకి వెళ్తే జస్టిస్ ఎన్వి రమణ క్లియరెన్స్ ఇచ్చిండు రమణ రేవంత్ రెడ్డి ఆ 32 ఎకరాలకు సంబంధించిన నిన్న పట్టాన్ని ఇచ్చిండు ఈ పని కేసీఆర్ ఎందుకు చేయలేకపోయిండ్రు అనేది ఈరోజు యావత్ జర్నలిస్టులలో ఒక చర్చ జరుగుతుంది కారణం ఏమై ఉండొచ్చు ఎన్వి రమణ క్లియరెన్స్ ఇచ్చినాక కూడా ఇవ్వడానికి ఎందుకు సుముఖత చూపలేదు అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక సమస్య ఏమొచ్చిందంటే ఏ డిసిషన్ తీసుకోవాలన్నా కూడా సీఎం గారే తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకున్న పని ఒత్తిడి కావచ్చు తర్వాత దీని వెంబడి ఉన్న కొన్ని సంక్లిష్టమైన సమస్యలు కూడా ఉంటాయి ఎంతమందికి వచ్చింది ఎంతమందికి రాలేదు రానున్న సంగతి ఏంది వాళ్ళకు కూడా ఏదైనా ఆల్టర్నేట్ చూసిన తర్వాత వీళ్ళకి ఇద్దాము ఇట్లాంటివి ఉంటాయి ఆయన మైండ్లో కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోతే అదొక సమస్య ఇప్పుడు నిజంగానే అది ఇచ్చినంత మాత్రాన అందరికి ఇళ్ళ పట్టాలు వచ్చినట్ట చాలామంది బయట ఉన్నారు ఇంకా రావాల్సిన వాళ్ళు అంటే కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోతే కూడా సమస్య అవుతుంది ఆల్టర్నేట్ చూసి వాళ్ళకి ఇద్దామనే ఆలోచన ఉండి ఉంటుంది ఆయనకు ఆయన జర్నలిస్టుల పట్ల మాత్రం ఎప్పుడు వేరే ఉద్దేశంతో లేడు ఆయన కూడా చాలాసార్లు అన్నాడు వీలైనంత తొందరగా దాన్ని పరిష్కరించుకుందాం చేద్దాము అని అన్నాడు ప్రెస్ మీట్లలో చెప్పాడు కానీ 10 ఏళ్ళ సమయం ఉండింది 10 ఏళ్ళు కాదు కదా రమణ గారు ఇచ్చింది మామూలుగా జనరల్ వీళ్ళకి కూడా సమయం రమణ గారు ఇచ్చింది దానికి ముందు ఇచ్చారు కానీ ఇచ్చినాక కూడా దాని క్లియరెన్స్ ఇవ్వకపోవడాన్ని ఈరోజు బాగా వ్యతిరేకించి చూస్తున్నారు అనేది అంటే చెప్తున్నారు అంటే ఎట్లుందంటే ఇలా రాష్ట్రంలో పరిస్థితి జర్నలిస్టుల విషయమే చెప్తున్నా ఒక బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక వెలివేసిన అంటే వెలేసాం మేము అన్నట్టుగా ఎవరన్నా కొంచెం పాజిటివ్గా మాట్లాడినా కనీసం ప్రతిపక్షం వైపు మాట్లాడినా కూడా విపరీతమైన అంటే అదొక నేరమైనట్టుగా చూస్తున్న విధానం కనపడుతుంది అంటే కేసీఆర్ గారు మేనిఫెస్టోలో రాసి ఒక 100 కోట్ల రూపాయలు జర్నలిస్ట్ ఫండ్ తర్వాత ప్రెస్ అకాడమీ దాన్ని స్ట్రెంథెన్ చేయడం దానికి ఒక కొత్త బిల్డింగ్ కట్టేయడం ఇవన్నీ మర్చిపోతే ఎట్లమ్మా జర్నలిస్టులకు ఇది ఆలస్యమైనందుకు అంత అభాండాలు వేయాల్సిన అవసరం లేదు ఉద్యమంలో వాళ్ళ పాత్రను గుర్తించే కదా కేసీఆర్ గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళని ఈ రకంగా వాళ్ళకు కార్డ్స్ కానీ హెల్త్ కార్డ్స్ కానీ రకరకాల ప్రయోజనాలు చనిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిచి మీకు గుర్తుండాలి ప్రగతి భవన్లోనే జనహితలో ఆ కుటుంబ సభ్యులందరినీ పిలిచి మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి అల్లం నారాయణ గారితో వాళ్ళ చెక్కులు ఇప్పించి ఇవన్నీ చేసిండు కదా ఎవరన్నా అంతకుముందు జర్నలిస్టులకు ఫండ్ ఇంత పెట్టిన గవర్నమెంట్ ఉందా ఏదన్నా ఏ సమస్య వచ్చినా కూడా కోవిడ్లో చనిపోయిన వాళ్ళకి కానీ దాదాపు 70 పైన జర్నలిస్టులు కోవిడ్లో చనిపోయారు అంటే ఇప్పుడు పర్ఫెక్షన్ అనేది డిక్షనరీలో ఉంటుంది బయట ఎక్కడ ఉండదు కేసీఆర్ లోపల పర్ఫెక్షన్ చూడాల్సిన అవసరం లేదు మనం వీలైనంత వరకు ఆయన చేయగలనని చేసుకుంటూ వచ్చాడు ఆ ఆలస్యం కావడానికి కూడా ఇప్పుడు ఈ రిమైనింగ్ వాళ్ళకి కూడా మీరు అన్నట్టుగా మిగతా వాళ్ళకి ఇప్పుడు 4th సిటీలో ఇస్తామనేసి ఒక ప్రకటన చేశాడు ఆయన వీళ్ళేమో సరే కనీసం హైదరాబాద్కు 4 వైపుల టవర్లు కట్టించినా ఓకే అనే లెవెల్లో వీళ్ళు అనుకుంటే ఆయనే అనౌన్స్ చేశాడు 4th సిటీలో ఇస్తానని ఇప్పుడు చూస్తున్న
సీఎం తరహా సీఎం చేస్తున్న వ్యవహారాలు చూస్తుంటే నిజంగానే రిమైనింగ్ జర్నలిస్టులకు భూమి అందుతుంది లేకపోతే కట్టించే పరిస్థితి జరుగుతుంది అనేసి అనిపిస్తుందా? అంటే భూమి అయితే ఇవ్వగలుగుతాడు, బట్ ఎందుకంటే చాలా భూమి ఉంది. 2 లక్షల ఎకరాల దాకా దాదాపు ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ల కోసం, సెజ్ల కోసం తెలంగాణ గవర్నమెంట్ సేకరించిన భూమి ఉంది. ఫార్మసిటీ కోసం 12,000 ఎకరాలకు పైన సేకరించి పెట్టారు. ఇప్పుడు 4th సిటీ అంటే ఫార్మసిటీ కదా. కాబట్టి కేసీఆర్ గవర్నమెంట్ చేసిన ఆ సేకరణ, భూసేకరణ చేసిన భూమి చేతిలో ఉంది కాబట్టి పట్టాలు ఇవ్వడంలో పెద్ద కష్టమని నేను అనుకోవట్లేదు. జర్నలిస్టుల సపోర్ట్ కోసమైనా పట్టాలు ఇస్తాడు కావచ్చు. బట్ నిజంగానే జర్నలిస్టుల మీద గౌరవం ఉంటే నిన్న మొన్న కామెంట్స్ ఎందుకమ్మా? సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళ మీద నెగిటివ్ కామెంట్ అవసరమా? అకోసరు అని ఇదంతా అవసరమా? అసలు అన్నాడు, కొసరు అన్నాడు, వాడు వీడు అన్నాడు, ఇవన్నీ మాట్లాడండి. అసలు యాక్చువల్గా నిన్న నేను రెస్పాండ్ అయింది కూడా కొండారెడ్డిపల్లికి పోయింది మేమే. వాస్తవానికి ప్రజల దగ్గరికి పోయి ఏది పడితే అది అడిగితే అని అంటే నాకు మీరు కూడా ఒక ఉద్యమం నుంచి చూస్తున్నారు కదా, జర్నలిస్ట్ అనే పదం పక్కన పెట్టినా కూడా మీరైనా ఉన్నారు. సపోజ్ మీరు ఏదైనా ఊరికి పోయినా కూడా మీకు ఏదైనా సమస్య చెప్పుకుంటారు, మీరు వెళ్ళి ఒక రుణమాఫీ వచ్చిందా రాలా అని అడగడం తప్ప దాన్ని ఏది పడితే అది అడిగితే ప్రజలు ఊరుకుంటారా, తిరగబడతారా అనేది మీరు ఒక మెసేజ్ ఇవ్వడంలో అర్థమైంది. అసలు ఏది పడితే అది ఎందుకు అడుగుతారు అంటే జర్నలిస్టులకు అవసరమైంది ఏది పడితే అది అడగాల్సిన నాకు ఆ పాయింట్ ఒకటి అర్థం కాదు. అంటే ఇండైరెక్ట్గా మీరు యూట్యూబర్లు అంటే యూట్యూబ్ పెట్టుకొని ఎవరన్నా మీరు ఊర్లలోకి వస్తే తరిమి కొట్టండి అనే లెవెల్లో మీరు మెసేజ్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ప్రజల కంటే కూడా మీ ఇండైరెక్ట్ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇవ్వచ్చు అట్లా. దాన్ని ఖండించాల్సింది పోయి ఆ రకంగా ఎంకరేజ్ చేయడం అనేది ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు తగదు. అందులో పర్టికులర్గా ఆయన ఊర్లో జరిగింది కాబట్టి ఆయన బాధ్యత వహించాలి దానికి. అది వాళ్ళకి ఇంకా రెచ్చగొట్టే విధంగా ఆయన స్టేట్మెంట్లు అనేది అది ఉందాతనం అనిపించుకోదు, గుండాగిజం అనిపించుకుంటుంది. జర్నలిస్టులకు అసలు జర్నలిస్టులు ఎవరో, కొసరు జర్నలిస్టులు ఎవరో అని అన్నారు. ఆయనకన్నా క్లారిటీ ఉందా? ఇలా మాట్లాడమని చెప్పిన వాళ్ళకన్నా క్లారిటీ ఉందా? జర్నలిస్టుల కోసమేనా 500 కోట్లు ఖర్చు పెట్టి సునీల్ కొనుగోలు చేసింది ఛానల్ అన్నిటినీ? సోషల్ మీడియా సపోర్ట్ లేకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా నాకు తెలిసి ఒక 6-7 ఇయర్స్ 5-6 ఇయర్స్ ముందు ఒకసారి శాటిలైట్ నేను బ్యాన్ చేసింది. బ్యాన్ చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు పట్టుకుని అట్ట ఇట్ట చేస్తే ఈయనకు ఆపన్న హస్తం అందించిందంతా కూడా యూట్యూబ్. ఇవ్వాలంటే జర్నలిస్టుల పేరుతో ఉన్న వాళ్ళే యూట్యూబర్లో పనిచేసినాము. వాళ్ళందరం నేను అదే ఐటమ్ చేసిన కదా. నేను నాగార్జున సార్ బై ఎలక్షన్లో పోతే మరి ఏ ట్యూబ్ అని మీరు నాకు ఇంటర్వ్యూ ఇచ్చారని అడిగిన. విజయకాంత్ పత్రికలు ఉన్నప్పుడు నేను రాసిన విత్ బైలైన్ తోటి నీకు ఎవరో తెలియదు అన్నట్టుగా ఎవరు జర్నలిస్ట్లో ఎవరు కాదు అని మాట్లాడిన విధానం అసలు నాకు అర్థం కాలేదు. నిన్న 10 ఏళ్ళ పైన సరిత సేమ్ మేమంతా 2008లో ఫీల్డ్కి వచ్చారు. తెలియదా? 16 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళను, అది కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో కనపడే వాళ్ళను గుర్తించకపోవడం ఏంది? ఒకటేంటంటే ఇప్పుడు పునాదిని తన్నుకోవడం. ఇప్పుడు ఆయన పునాది సోషల్ మీడియాలోనే ఉంది. ఇప్పుడు ఇలా అడ్డగోలు అబద్ధాలు చెప్పి గెలిచారు. ఈ అబద్ధాలను క్యారీ చేసింది సోషల్ మీడియానే. మరి అప్పుడు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసావు కదా. సునీల్ కొనుగోలు చేసింది ఏంది అదంతా? అంటే ఏదున్నా కూడా ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక ఐటమ్ కూడా అదే పెట్టాం బోడమల్లన్న అన్నట్టుగా. ఈరోజు ఆ సందర్భంలో పోయి ఎవరు డిసైడ్ చేస్తారండి జర్నలిస్టులు అనే దాని మీద? మేము చెప్తున్నాం, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. శాటిలైట్లలో పనిచేసి, శాటిలైట్లో కావచ్చు, పత్రికల్లో కావచ్చు పనిచేసి అలా ఇంచుమించు 100 మంది ఉన్నారు ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పనిచేస్తున్న వాళ్ళు. అంటే ఈరోజు నేను అందుకే అన్నా కదా, నువ్వు ఒకసారి ముఖ్యమంత్రి అయ్యి ఒక్కరోజు ముఖ్యమంత్రి ఉన్నా నేను మాజీ ముఖ్యమంత్రి అంటారు నీకు ఒక్క రోజుకే. కానీ మాకు మినిమం ఒక 10 ఏళ్ల పాటు మాకు సాచురేట్ అంటే 10 ఏళ్ళు పనిచేస్తే మమ్మల్ని జర్నలిస్ట్గా గుర్తిస్తున్నారు. నువ్వు ఒక్కరోజు ముఖ్యమంత్రి అయితే నీకు జీవితకాలం సచ్చిందాక నీకు మాజీ అని పేరు ఉంటుంది. మరి మాకు 10 ఏళ్ల తర్వాత వచ్చిన గుర్తింపు అన్నా ఉండదా? ఇటువంటి మాట్లాడే వాళ్ళు నేను మనోభావాలు దెబ్బతీయడం కదా. అదే ఇట్లా జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతీస్తూనే మీకు 4th సిటీలో ప్లాట్లు ఇస్తా అంటే జర్నలిస్ట్ నికార్స్ అయినంట. వాట్ ఈస్ ద నికార్స్? నికార్స్ అయిన జర్నలిస్టులు అంటే ఏమి అంటే మీకు బాజా భజింతలు కొట్టేవాళ్ళు. నేను వాళ్ళని అవమానించాలని జర్నలిస్టులని. ఎవరు నికార్స్ అయిన జర్నలిస్టులు అంటే ఎవరు? ఆయనే చెప్పాలి డెఫినేషన్ దానికి. నాకు నేను ఇప్పుడు అసరు కొసరు అన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీలో నువ్వు అసలా? అదే ఇప్పుడు అడగాలనుకుంటే 100 ప్రశ్నలు వస్తాయి. ఇదే ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా జర్నలిస్టులు ఎప్పుడు ప్రతిపక్షంలోనే పనిచేయాలి, ప్రజల వైపునే పనిచేయాలి అన్నాడు. మరి అది నా గవర్నమెంట్లో ప్రతిపక్షం నుంచి గవర్నమెంట్లో వచ్చేసరికి సచ్చి బతికిండా? కొత్తగా ఆర్గాన్స్ ఏమైనా మారినాయి ఆయనకి? లేకపోతే ఎందుకు బుర్ర
తిరిగిందా అంటే అంతే కదండి, మీరు అదే మనిషి మీరు ఉన్నారు కదా, మరి ఈ ధోరణి ఏంది? ప్రజల దురదృష్టం అమ్మా. ఎందుకంటే కొంతమంది ఏమో ఆ పదవికి గౌరవం తెచ్చే విధంగా పరిపాలన చేస్తారు, మాట్లాడతారు, ఉందాతనాన్ని దానికి ఆపాదిస్తారు. వాళ్ళ వల్ల ఆ పదవికే గౌరవం పెరుగుతుంది. కొంతమంది కనకపు సింహాసనంలో శునకము కూర్చున్నట్టని ఆ పదవికి అర్హులు కాని వాళ్ళు ఆ పదవిలోకి వచ్చినప్పుడు ఇట్లాంటి అనర్థాలు జరుగుతాయి, ఇట్లాంటి అపార్థాలు. ఈరోజు నాకు గౌరవం ఇవ్వండి, నాకు కాకపోయినా వ్యక్తిగతంగా నాకు గౌరవం ఇవ్వకపోయినా సీఎం పదవికైనా గౌరవం ఇవ్వండి అని నువ్వు ఈరోజు అడుక్కునే పరిస్థితి. అది ఎందుకు, ఎవరు తీసుకొచ్చారు? అంటే ఆయన రైజ్ కావాలమ్మా. ఏంటంటే ఏ స్థానం వచ్చినా కూడా తప్పేం లేదు. అది ఒక మామూలు వ్యక్తి ముఖ్యమంత్రి అయినట్టు గర్వపడాలి. బట్ అతను దాని హుందాతనం పెంచే విధంగా తనను తను ఎడ్యుకేట్ చేసుకోవాలి, తన మాటను మార్చుకోవాలి, తన ఆలోచనలు మార్చుకోవాలి, తన నడవడికను మార్చుకోవాలి, ప్రవర్తనను మార్చుకోవాలి, ఆదర్శవంతమైన జీవితం గడపాలి. అనకూడని మాటలు నోటి నుంచి రానియద్దు, ఒకవేళ వచ్చినా కూడా హుందాగా క్షమాపణలు అడగాలి, ఇవన్నీ చేయాలి. కానీ ఇదంతా రేవంత్ రెడ్డి ఆలోచనలు ఇవన్నీ లేవు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోకాల్డ్ మీడియా అని చెప్పుకొని ఘోరమైన మాటలు, అంటే ఒక రాజకీయ నాయకులకు నిక్నేమ్స్ పెట్టి ఆ రోజు మీరు మాట్లాడొద్దు, ఈరోజు నాకు గౌరవం ఇవ్వండి అని అంటే మీరు మాట్లాడకూడదని ఆడోళ్ళ సభలో పోతారు, మగాడిని అయితే అని మాట్లాడతారు. దాంట్లో డాష్ డాష్ లాగా తొండలో వదులుతా అంటాడు. అదే మీరు ఇందాక అన్నారు కదా చెత్త రాజకీయాలు అని చెప్పి, ఇంకెందుకు మళ్ళీ గౌరవం మళ్ళీ మీరు జాగిచ్చారు, నేను ఒప్పుకుంటా. మంచి పనిని ఎప్పుడు కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే వాళ్ళు కూడా 18 ఏళ్ళకెళ్ళి ఎదురు చూసారు. సరే, ఒక విభాగం పూర్తయింది. మంచి మాటలు నాకు చెప్పుంటే మనం చేయగలిగింది ఏందమ్మా, జ్ఞానోదయం రావాలి ముఖ్యమంత్రి గారు. జ్ఞానోదయం అంటే మీరు ఇండైరెక్ట్ గా రెచ్చగొడుతుంటే మీ అట్లనే అగ్రెసివ్గా పోతారు కదా. ఈ రోజు జర్నలిస్టులే అవ్వాలక్కర్లేదండి, సోషల్ జర్నలిస్టులు ఉంటారు, ఒక సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు. ప్రశ్నించకూడదని రూల్ రాజ్యాంగంలో ఎక్కడ ఉందా? దానికి చాలా రియాక్షన్ వచ్చింది. రేవంత్ రెడ్డి ఆ మాట అన్నందుకు సోషల్ మీడియా అంతా కూడా బగ్గుమన్నది. దాని మీద చర్చలు జరుగుతున్నాయి. అది జరగాలి, ఆరోగ్యవంతమైన చర్చ జరగాలి. అటువంటి వెనక్కి తీసుకునే విధంగా ఒత్తిడి తీసుకురావాలి. ఇంకోసారి మాట్లాడద్దనే ఒక భయాన్ని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కలిగించగలగాలి. సోషల్ మీడియా పవర్ఫుల్ వెపన్. ముఖ్యమంత్రి ప్రజల ద్వారా ఎన్నికైనా కూడా ప్రజల పక్షాన మాట్లాడే సోషల్ మీడియాకు తల ఒగ్గి ఉండాల్సిన పరిస్థితి అప్పుడు మనకు వచ్చింది, ఇప్పుడు నన్ను బయట వేస్తుంది అన్నట్టుగా ఆయనకు వశపడతలేదు. దుఃఖం వస్తుంది, బాధ అవుతుంది, ఆక్రోశం వస్తుంది, ఆవేదన వస్తుంది. అంటే అంత మాత్రాన ఎవరు ఆగరు. నీకెంత ధైర్యం ఉందో మిగతా వాళ్ళకు కూడా అంతే బరిగిసి కొట్లాడతారు ఎవరైనా కూడా. ఎవరు తెలంగాణ బిడ్డలకు, ఆయనన్నా కూడా తెలంగాణ కోసం పాటుపడలే, కానీ తెలంగాణ బిడ్డలకైతే ఆ పౌరుషం అయితే ఉంటుంది కదా. ఎందుకంటే ఉద్యమ స్ఫూర్తి అనేది లేదా ఇంకా, అది నిద్రాణమై ఉన్నది. దాన్ని బయటికి తీసుకురావాలి. వాళ్ళు అదే ఎలికి తీసుకొస్తారు. ఇటువంటి అకేషన్ వచ్చినప్పుడు దాన్ని బయటికి తీసుకురావాలి. ఒక్కొక్కరు మాట్లాడుతున్న చూస్తే నాకు సంతోషం అనిపించింది. రేవంత్ రెడ్డి అన్న మాటలకు ప్రతిస్పందనగా ఏమాత్రం దంకు గొంకు లేకుండా చాలా బాగా మీరే నేర్పించారు కదా. మీరేమన్నారు, ఇప్పుడు మీరు ఓటుకు నోటు కేసులో దొరికి మీరు చర్లపల్లి జైలుకు పోతప్పుడు కూడా మీసం మేలేసి నువ్వు తొడగొట్టి సవాల్ చేసిపోయినవే. ఇంకా తెలంగాణ బిడ్డలకు నేను సరే నువ్వు తెలంగాణ పుట్టినావు కానీ తెలంగాణ కోసం అయినాడు పాకులాడినాడు కాదు కదా. మరి తెలంగాణ కోసం పాకులాడి ఎవరి వంతు వాళ్ళు ఉడతాభక్తిగా ముందుకొచ్చిన వాళ్ళకి ఎంత ఉండాలి? ఆయన ఇచ్చిన హామీలలో కూడా ఏది నెరవేర్చలేదు. ఎందుకో తెలుసా ఈ ఫ్రస్ట్రేషన్. అందుకే నేను ఇప్పుడు చెప్తున్నా కదా, ఏడికి పోయినా ఇవాళ మేము కూడా పల్లెటూరులో పుట్టొచ్చినాం. ఒక రైతుకు, మా నాయన రైతు, ఇవాళ బ్యాంకుల దగ్గరికి పోతున్నారు. మొన్న తీసుకొని పురుగుల మందు తీసుకొని మాకు చేస్తారా, మేము మందు తాగి సావాలన్నా. చనిపోయిన మొన్న ఆడోళ్ళు అయితే దాదాపు 10-15 మంది పురుగుల మందు డబ్బా పెట్టుకోరిపోయారు. నిన్న భువనగిరిలో కెనరా బ్యాంకు దగ్గర ఆందోళన చేసిరు. ఎందుకు చేస్తారు నువ్వు అన్ని సవ్యంగా చేస్తే? మీ కొండారెడ్డి పెళ్ళికి పోతే ప్రజలు మంచోళ్ళే, మీ కార్యకర్తలు ఇది చేసిరు, కానీ మీ ప్రజలు నిజంగా వస్తే వచ్చిందని చెప్పేవాళ్ళు కదా. మేము చెప్పిస్తామా బలవంతంగా? రుణమాఫీ వస్తే వచ్చిందని చెప్తారు ఎవరైనా, రాలేదని ఎందుకు చెప్తారు? బ్యాంకుల ముందు ఈరోజు నిరసన ఆందోళన ఎందుకు చేస్తున్నారు? రహదారులు దిగ్బంధం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు? బండబూతులు తిడుతున్నారు, సీఎంని ఎందుకు తిడుతున్నారు? ఆవేదనతోనే కదా వాళ్ళు తిడుతున్నారు. స్టాటిస్టిక్స్ చూపెడుతున్నాయి కదమ్మా. ఇప్పుడు బ్యాంకులో అప్పులు ఎంతమందికి ఉన్నాయి, ఈయన ఇచ్చింది ఎంతమందికి. స్టాటిస్టిక్స్ కంటే గొప్ప సాక్ష్యం ఏముంటుంది? ఎవరైనా ఆర్టీఐ కింద బ్యాంకుల దగ్గర డాటా తీసుకొని ఈయన ఎంతమందికి డిస్బర్స్ చేసిండు, ఇంకెంత పెండింగ్ ఉన్నది, ఇవన్నీ తీస్తే ఎంతసేపు. బ్యాంకుల దగ్గరకు పోతే వాళ్ళు ఏం చేస్తారు, నీ పేరు రాలేదు మేమేం చేయలేము. అదే అంటే వాళ్ళ అప్పులనే వాస్తవము, పేరు ఎందుకు రాలేదనడానికి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. బట్ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి, వాళ్ళ పేర్లు ఎందుకు రాలేదు అనడానికి.